ఒకసారి ఒక సోమరిరాజు తోటలోని కొన్ని యాపిల్స్ దొంగలించడానికి ప్రయత్నించాడు. కానీ ఒక రైతు అతన్ని చూసి కేకలు వేయడం ప్రారంభించడంతో సోమరిరాజు భయపడి అడవిలోకి పరిగెత్తాడు. కాసేపటి తర్వాత అతను ఒక ముసలి తోడేలును చూసి తోడేలు ఎలా బ్రతకగలదో అని విచారించసాగాడు. అకస్మాత్తుగా ఒక సింహం మాంసం ముక్కతో తోడేలు వైపు రావడం చూశాడు. సోమరి మనిషి సురక్షితంగా ఉండటానికి చెట్టుపైకి ఎక్కాడు. కానీ తోడేలు చాలా ముసలితనం వల్ల ఉండిపోయింది. సింహం తోడేలు స్థితిని చూసి మాంసం ముక్కను తోడేలు దగ్గర వదిలిపోయింది. దేవుడు తన సృష్టిని చూసుకోవడానికి ఎల్లప్పుడూ ఒక ప్రణాళిక కలిగి ఉంటాడని భావిస్తాడు. దేవుడు తన కోసం కూడా ఏదైనా ప్రణాళిక చేసి ఉంటాడని, ఇక దానికోసం ఒక చోట వేచి ఉంటాడు, ఎటువంటి ప్రయత్నం చేయకుండా. అలా 2 రోజులు గడుస్తాయి. కానీ తన కోసం ఎవరూ ఆహారం తీసుకురాలేదు. ఆకలి భరించలేక ఆ చోటును వదిలేసి వెళతాడు. ఒక సాధువును కలిసి ఇలా అడుగుతాడు, తన కోసం దేవుడు ఎటువంటి ప్రణాళిక చేయలేదు. అప్పుడు సాధువు, అవును, దేవుడు ప్రతి ఒక్కరి కోసం ప్రణాళిక రచిస్తాడు, నీ కోసం కూడా రాసిచ్చాడు. కానీ తన ప్రణాళికలో నీ పాత్ర సింహం పాత్ర, తోడేలు పాత్ర కాదని చెప్పాడు.